హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఉన్న వెజిటేరియన్. ఈరోజు టమాటా ఆవకాయని సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఎలా పెట్టుకోవాలో 1 కేజీ టమాటాలకి పక్కా కొలతలతో ఈ వీడియోలో చూద్దాము. అలాగే టమాటా ఆవకాయ చాలా రకాలుగా పెడుతూ ఉంటారు, కానీ ముక్కలను ఎండలో పెట్టి చేసుకున్న ఆవకాయ రుచే వేరు. ఈ టమాటా ఆవకాయ మనకు 1 ఇయర్ అయినా పాడవకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ బాగుంటుంది. టిఫిన్స్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి అయితే కనుక ఈ ఆవకాయని చిన్న గిన్నెలోకి వేసుకుని మజ్జిగతో మిక్స్ చేసుకుని నంచుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ టమాటా ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా నేనైతే 1 కేజీ టమాటాలను తీసుకుని ఇలా కడిగి ఒక్కసారి తుడిచి పెట్టేసుకున్నాను. నేను కేజీ టమాటాలకి కొలతలు చెబుతున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కొలతలను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పచ్చివి ఉన్నాయి, టమాటాలు పండినవి ఉన్నాయి. ఇలా ఈ టమాటాలను తీసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పొడుగుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క టమాటా ఒక 6 పీసెస్ అయ్యేలాగా ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పైన ఉన్న ముచ్చుకలు తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు చొప్పున తీసుకోవాలి. ఈ చింతపండులోని ఈన్లు అలాగే గింజలు తీసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ముందుగా ఈ చింతపండు వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఈ టమాటా చింతపండు చేసుకున్నప్పుడు ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకోవాలి. స్టీల్ కంటైనర్లు అయితే కనుక తుప్పు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కేజీ టమాటాలకి 100 గ్రాములు ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే కనుక బాగుంటుంది. ఈ చిన్న గ్లాసుడు ఉప్పు వేసుకుని ఉప్పు అంతా కూడా టమాటా ముక్కలకి బాగా పట్టించేసి వీటిని 3 రోజులు అలా పక్కన పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఈరోజు టమాటాలు ఉప్పులో వేస్తే ఎల్లుండి మనం ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఈ టమాటా ముక్కల్ని మిక్స్ చేస్తున్నాను. చూసారు కదండి, వాటర్ కూడా మనకు ఎంతలా వచ్చేసిందో. ఇప్పుడు ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టేసుకుని ఇంకొక రోజు ఉండనివ్వాలి. కనీసం 3 రోజులు ఉంటే కనుక మనకు ఆవకాయ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు 3వ రోజు ఒకసారి అంతా మిక్స్ చేసుకుని వీటిలోని వాటర్ పిండేసుకుని ఈ టమాటా ముక్కలను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చింతపండు కూడా ఏమీ రావకుండా ఓన్లీ టమాటా ముక్కలు వచ్చేలాగా చేసుకుని ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి 1-2 రోజుల్లో మనకు టమాటా ముక్కలు ఎండిపోతాయి. ఈ వాటర్ అంతా కూడా తీసేసుకుని ఓన్లీ టమాటా ముక్కలు ఒకటి ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఈ టమాటాలు వాటర్ పిండేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో ఏమైనా చింతపండు ఉంటే కనుక తీసేసుకుని వాటర్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో పెట్టేసుకోవాలి. అలాగే ఈ చింతపండు అలాగే వాటర్ మిశ్రమంని కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇలా వాటర్ కూడా ఎండలో పెట్టుకుంటేనే మనకు ఆవకాయ అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఈ ఎండల వేడికి అయితే 2 రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా 2 రోజులు ఎండిన తర్వాత ముక్కలు అన్నవి ఇలా వచ్చాయి. కానీ నేను 2 రోజులు ఎండలో పెట్టాను, కానీ కలపడానికి ఒక 3 రోజులు పట్టింది. టైం కుదరక ఆవకాయ కలపలేదు, అందుకని మరీ డ్రైగా అయిపోయినాయి. ఒక 2 రోజులు ఎండలో పెట్టుకుంటే కనుక సరిపోతుంది. అలాగే వాటరు చింతపండు కూడా చూడండి, మరీ ఎక్కువగా డ్రై అయిపోయింది. ఇంత ఎక్కువ ఆరనవసరం లేదు. కొద్దిగా చెమ్మగా ఉన్నప్పుడు మనం ఆవకాయ కలిపేసుకుంటే సరిపోతుంది. ఎండలో పెట్టలేదు, కానీ నాకైతే కలపడానికి కుదరక మరీ ఎక్కువ ఆరిపోయినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలు మనం ఇలాగే ఆవకాయ కలిపేసుకోవచ్చు, లేదంటే ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అయినా కూడా ఆవకాయని కలుపుకోవచ్చు. మనకు ఈ టమాటా ముక్కలు తగులుతూ ఉండాలి అక్కడక్కడ అనుకుంటే కనుక ఈ టమాటా ముక్కలతోనే ఆవకాయని కలిపేసుకోవచ్చు. నేనైతే మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుని ఆవకాయ కలుపుకుంటున్నాను. అప్పుడు మనకు అన్నంలో కలుపుకోవడానికి, టిఫిన్స్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా పౌడర్లా చేసేసుకున్న తర్వాత ఈ చింతపండు వాటర్ గుజ్జులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పౌడర్ని అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పును తీసుకున్నామో ఆ గ్లాస్తో అయితే ఒక 1.5 గ్లాస్ వరకు కారాన్ని తీసుకోవాలి. అంటే గ్రామ్స్ లెక్క వచ్చి 125 గ్రామ్స్ వరకు ఉంటుంది. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆవాలు, 2 టీ స్పూన్స్ మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత ఇలా మెత్తని పౌడర్లా చేసుకుని వేసుకోవాలి.
గ్లాస్ కొలతలో వచ్చి ఒక హాఫ్ గ్లాస్ వరకు వచ్చింది ఆవాలు మెంతులు పొడి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకు వాటర్ మరీ డ్రై అయిపోయినాయి కాబట్టి నేను కాసి చల్లార్చిన నీళ్ళను కొద్దిగా కలుపుతుంటాను. ఒకవేళ మీకు ఈ వాటర్ చింతపండు గుజ్జు అన్నది డ్రైగా లేకుండా కొంచెం తడితడిగా ఉంటే కనుక ఈ వాటర్ని స్కిప్ చేసేయచ్చు. నేనైతే మరీ గట్టిగా ఉందని కాసి వాటర్ని చల్లార్చి అప్పుడు కలుపుతున్నాను. ఈ వాటర్ అన్నది ఈ ఆవకాయ కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవాలి. కానీ వాటర్ కలుపుకుంటే కనుక కంపల్సరీ వాటర్ని మరగనిచ్చి తర్వాత చల్లారి పెట్టుకుని అప్పుడే కలుపుకోవాలి. చల్లటి నీళ్ళు కలుపుకోకూడదు. నాకు మరీ ఈ వాటర్ అన్నది డ్రై అయిపోయింది, పచ్చడి మెత్తగా లేదు అని నేను వాటర్ని అయితే కలుపుతున్నాను. ఇప్పుడు ఈ ఆవకాయని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక వాయ గ్రైండ్ చేసి తీసిన తర్వాత మిగతాది కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే. నేను తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కాబట్టి మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. లేదంటే మీరు గ్రైండర్లోనైనా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఆవకాయని రెడీ చేసేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోకుండా ఈ విధంగా స్టోర్ చేసుకున్న మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మొత్తం ఆవకాయకి తాలింపు పెట్టేస్తున్నాను. లేదంటే మీకు ఎంత కావాలంటే అంత పచ్చడి తీసుకుని తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది. ఫ్రెష్గా అప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 కేజీ టమాటాలకు 1/2 కేజీ వరకు ఆయిల్ని వేసుకోవాలి. కప్స్ లెక్క వచ్చి ఒక 1 కప్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ మనం పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు అలాగే తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. వెల్లుల్లిపాయలు ఆప్షనల్, వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఏదైనా పూజలు అవి చేసుకున్నప్పుడు తినాలి అనుకున్నప్పుడు వెల్లుల్లిపాయని స్కిప్ చేసైనా కూడా తాలింపు పెట్టుకోవచ్చు. అలాగే ఈ తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటే కనుక ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. నా దగ్గర లేక ఇంగువను వేయట్లేదు. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ఆవకాయని వేసేసుకుని ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లోకి వేసుకుని మిక్స్ చేసుకోవడం వల్ల ఆవకాయ మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది తాలింపు పెట్టుకున్న తర్వాత కూడాను. ఈ విధంగా ఆయిల్లోకి పచ్చడిని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా ఆయిల్లో మగ్గిస్తే కనుక మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఆ తేడా ఉన్నా కూడా పోతుంది. పచ్చడి కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది తాలింపు పెట్టుకున్న తర్వాత కూడాను. ఇలా ఆయిల్లోకి అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అవి సరిపోయినాయి లేదా టేస్ట్ చూసుకోవాలి. అన్నీ కూడా నేను చెప్పిన కొలతలకి వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా కలిపేసుకుని మనం చల్లారిన తర్వాత స్టోర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఆవకాయ రెడీ అయిపోయింది. నార్మల్గా చేసుకున్న ఆవకాయ కన్నా కూడా ఈ ఆవకాయ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకు ఇది రైస్లోకి బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా ఈ ఆవకాయ చల్లారిపోయిన తర్వాత మనం ఏదైనా గాజు సీసాలోకి వేసుకుని స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంది టమాటా ఆవకాయ రెడీ అయిపోయింది. చూడండి చల్లారిపోయింది పూర్తిగాను. ఇప్పుడు దీనిని ఒక గాజు సీసాలోకి వేసేసుకుని స్టోర్ చేసేసుకోవడమే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఆవకాయని ట్రై చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.